మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారానికి త్వరగా నిర్ణయం తీసుకోకపోతే దానికి ఏదో ఒక సొల్యూషన్ లేకపోతే ఆల్టర్నేటివ్ అన్న ఏర్పాటు చేయకపోతే ప్రజాగ్రహం పెరుగుతుంది. ఎందుకంటే మిగతా ఇష్యూస్ అంగన్వాడీలు లేకపోతే ఆశా వర్కర్లు ఇవి సాధారణ ప్రజలను టచ్ చేసే తక్కువ. బస్తీల్లో ఉన్నటువంటి వాటిలో వాళ్ళకి ఆల్రెడీ ఆహారం వాటికి ఏ లోటు ఉండదు, కాకపోతే ఇక్కడ కూడా ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు, అది నడిచిపోతూ ఉంటుంది. అంత దారుణమైనటువంటి పరిస్థితి, అంత పబ్లిక్ భారీగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. అది ఒక సప్లిమెంటరీ వ్యవహారం. అదే మురికికి వచ్చేటప్పటికి కార్పొరేషన్లో తీసేటువంటిది వచ్చేటప్పటికి అదే మెయిన్. ఇళ్లల్లో ఉన్నటువంటి చెత్తనే మళ్ళీ ఎక్కువ ఉంటే అంగీకరించలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే మురికి నగరాల కిందకి మారిపోతున్నాయి. ఓ పక్కన సమ్మె విరమించేశారంటూ సాక్షి రాసుకొచ్చింది నిన్న, కానీ తీరా చూస్తే సిఐటియుఏ మేజర్ కార్మికులట, అందువలన పెద్దగా జరగట్లేదు. కొన్ని చోట్ల వస్తున్నారు పనుల్లోకి, కానీ పని పరంగా ఇదివరకటి అంతట సీరియస్నెస్ లేదు, లేదా ఆల్టర్నేటివ్ అన్న ఏర్పాటు చేసుకుని పెట్టేసుకోవాలి కదా. ఇక్కడ నగరాలని మురికి కంపు కొట్టేస్తా చెత్త డస్ట్బిన్లు, అసలే వాస్తవంగా డస్ట్బిన్లు తీసేసేటప్పటికి ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడో చోట పడేసిపోయారు, నలుగురు పడేసిపోతుంటే ఆ మిగతా జనం కూడా అక్కడ పడేసిపోవడంతో ఇప్పుడు అనేక చోట్ల చెత్త కుండీలాగా తయారైపోయినటువంటి పరిస్థితి. దీని మీదన ఇప్పుడు అభ్యర్థులు ఈ గోల్లో ఉన్నటువంటి జగన్ పట్టించుకోవట్లేదు కాబట్టి కింద స్థాయిలో ఇక్కడ ఫెయిల్యూర్ కనబడుతుంది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు సఫర్ అవుతున్నారు పబ్లిక్.